పాకిస్తాన్లో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ పంట వేద్దామంటే భారతదేశము సింధు నది జలాలను పూర్తిగా మళ్లించలేకపోయినా పాక్షికంగానైనా కూడా మళ్లించగలిగింది. ఈ మళ్లించడం వల్ల పాకిస్తాన్లో ఎంత ప్రభావం పడిందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి తార్బేలా, చష్మా, అదేవిధంగా మంగ్లా వంటి డ్యాములు ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంటే అసలు ఇరిగేషన్ ఇప్పుడు సాధ్యపడనటువంటి పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా చినాబ్ నది మన భారతదేశంలో పుట్టి పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి చినాబ్ నదికి సంబంధించి మరాలా అనే చోట దాని వాటర్ లెవెల్ చూస్తే ఉండవలసిన దానికన్నా 90% తక్కువగా ఉంది. ఇది పాకిస్తాన్కి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం అబేయన్స్లో హోల్డ్లో పెట్టేటప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో తాగునీటికి సాగునీటికి కటకట ఏర్పడింది. ఊపిరి సలపనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ప్రభుత్వానికి, పాకిస్తానీ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఉంది.